ఆ బాధితులు రోజుకు 4 కేసులు, అంటే మాకున్న ఒక డాక్టర్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే రోజుకు 4 కేసులు ఇదే హాస్పిటల్ నుంచి ఫెయిల్ అయ్యి అక్కడికి వెళ్తున్నారు. అంటే మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి సర్జరీస్ అని కూడా, ఇది చేసేటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయో. అదే మీరు చేసే అవేర్నెస్ మీరు చేసేది మీరు చేయండి సార్. అంటే యూ కెన్ డూ దట్ రోడ్ బార్ సార్. సరే సార్ సార్ ఏం లేదు, ఒక చిన్న, నేను రఘు సార్ నా పేరు, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్. చిన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాగానే మనం ట్రీట్ చేయగానే ఇమీడియట్ గా సర్జరీ అనం కదా సార్ మనం? ఇమీడియట్ గా అంటే ఆలోచించుకోమని దానికి రకరకాల, ఇప్పుడు ఎమర్జెన్సీగా మీరు పేషెంట్ ఓపీ తీసుకుంటాడు, రాగానే డాప్లర్ అయిపోగానే ఇమీడియట్ గా మీరు వచ్చేయండి లోపలికి అని చెప్పి చేసేయడమే. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు సేమ్ ఓన్లీ లేజర్ మీరు అంటున్నారు, ఓన్లీ లేజర్ చేయడానికి ఓకే అని అంటున్నారు, ఓకే బానే ఉంది. కానీ దాని పేరుతో మీరు ఓకేగా సర్జన్ అని పెట్టుకొని తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినట్టే కదా, తప్పుడు సమాచారం ఇచ్చినట్టే కదా. అది ఎవరో పెట్టిరు అని అంటే మీ హాస్పిటల్ వాళ్ళే పెట్టిరు కదా వాస్కులర్ సర్జన్ అని. ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఫీడ్బ్యాక్ లో కూడా డాక్టర్ రాజా గారే సర్జరీ చేశారని చెప్తున్నారు. ఇదంతా అమాయకమైన జనం కదా, వాళ్ళ జీవితాలు ఎంత, వాళ్ళు ఎంటర్ కాగానే మేము ఒక పేషెంట్ పంపించినాము, పేషెంట్ అంటే మన జర్నలిస్ట్ నే పంపించినాము, మీకు వెయిన్స్ ఉన్నది చలో సర్జరీ అని చెప్పి కొటేషన్ కూడా ఇచ్చేసినారు.